హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పావనిశ్రీ టెక్ వరల్డ్ టిప్స్ అండ్ ట్రిక్స్ యూట్యూబ్ సీక్రెట్స్. ఇది టాపిక్ ఏంటంటే యూట్యూబ్ నుండి మనం వీడియోస్ డిలీట్ చేస్తే మనకు సబ్స్క్రైబర్స్ కానీ వాచ్ టైం కానీ వ్యూస్ కానీ తగ్గుతాయా అనేది టాపిక్ అండి. నేనైతే నాకు తెలిసినంత వరకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక వీడియో అప్లోడ్ చేసి దానికి వ్యూస్ కానీ వాచ్ టైం కానీ సబ్స్క్రైబర్స్ కానీ వచ్చారు అనుకుంటే ఆ తర్వాత మీరు ఆ వీడియోని డిలీట్ చేస్తే కనుక మీకు ఆ వీడియోకి వచ్చిన సబ్స్క్రైబర్స్ అయితే తగ్గరు, కాకపోతే వ్యూస్ కానీ వాచ్ టైం కానీ తగ్గిపోతుంది. ఓకేనా? ఒకవేళ మీరు యూట్యూబ్ నుంచి ఆ వీడియో డిలీట్ చేయాలి అనుకున్నారనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే మీరు నెక్స్ట్ అంటే వెంటనే వీడియోస్ అనేవి అప్లోడ్ చేయొద్దు. నెక్స్ట్ డే అంటే ఒక 3 days అలా 5 days అలా గ్యాప్ ఇచ్చి అప్పుడు మీరు వీడియో అనేది అప్లోడ్ చేయండి. అలా చేస్తే మీకు వ్యూస్ కానీ వాచ్ టైం కానీ సబ్స్క్రైబర్స్ కానీ చాలా బాగా వస్తారు. మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. ఇక నుంచి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఎప్పుడైనా సరే మనం వీడియో డిలీట్ చేయగానే వెంటనే వీడియో అయితే అప్లోడ్ చేయొద్దు. ఖచ్చితంగా మీకైతే మీ వీడియో అనేది వైరల్ అవ్వదు. వ్యూస్ కానీ వాచ్ టైం కానీ సబ్స్క్రైబర్స్ కానీ రావు. వ్యూస్ అయితే మరీ తక్కువ వస్తాయి, 10-20 దగ్గరే ఆగిపోతాయి. సో ఇక్కడ నుంచి మీరు ఒక వీడియో డిలీట్ చేసిన తర్వాత ఒక 2 to 5 days అలా గ్యాప్ ఇచ్చి అప్పుడు వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం కంటిన్యూ చేయండి. ఈ విధంగా చేస్తే మీకు మంచి వ్యూస్ అయితే వస్తాయండి. ఐ హోప్ నేను చెప్పింది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీ ఛానల్ని ఫాలో అవ్వండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అలాగే నెక్స్ట్ వీడియోలో మరొక మంచి టిప్తో మీ ముందుంటాను. Until then, take care and bye bye. Thanks for watching.